భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఆలయ అధికారులపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 6వ తేదీన సీతారాముల కళ్యాణం మరియు 7వ తేదీన మహాపటాభిషేకం జరగనున్నాయి. కళ్యాణ పనులు ఆలస్యంపై మరియు వివిఐపీల ప్లేస్ సర్దుబాటు జాప్యం పట్ల ఆలయ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్లాన్ ఇస్తే మరొక ప్లాన్ చేశారంటూ ఆలయ రమాదేవి మరియు రవీంద్రరాజు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు జడ్జిలు మరియు సెంట్రల్ యూనియన్ మినిస్టర్ మరియు ముఖ్యమంత్రి వస్తే ఎక్కడ కూర్చోబెడతారంటూ కలెక్టర్ జితేష్ వి పాటిల్ మండిపడ్డారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు, అలాగే నవమికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నందున ప్రోటోకాల్ ఎక్కువ ఉండే పరిస్థితి కనుక అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. Find out of the high cost అది అక్కడ పెట్టాలి. అది మొత్తం నాకు ఏం కావాలంటే ఫస్ట్ వీక్లో 4 అయిపోయింది. ఇంకా ఈ సాటర్డే వరకు బికాజ్ మీకు వర్క్ ఇక్కడే ఉంది కదా, మిగతా చోట్ల ఫ్రీ ఉన్నారు. ఆ ఇంజనీర్స్తో మాట్లాడి రావాలండి. అక్కడ కూడడం అక్కడ పెట్టాలి కూడా లేదని మీరు అంటున్నారు. కానీ ఒకవేళ అక్కడ కూడా కలిగిన 50 lakhs వరకు అక్కడ కూడా తయారు చేస్తుంది.